శ్రీమాత్రే నమః. ఈరోజు 20వ శ్లోకాన్ని చెప్పుకోవాలి. అంతకంటే ముందు ఒకసారి 19వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఇప్పుడు 20వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. అథ అంటే అప్పుడు అని అర్థం అన్నమాట. వ్యవస్థితాన్ అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. దృష్ట్వా చూసి, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులు, కపిధ్వజ జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న అర్జునుడు అనేసి, ప్రవృత్తే ప్రారంభమైనప్పుడు, శస్త్ర సంపాతే ఆయుధములు వాడడానికి, ధనురుద్యమ్య విల్లును ఎత్తిపట్టుకున్న పాండవాహ పాండవుడైన అర్జునుడు. అప్పుడు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డ కౌరవులను చూసి హనుమంతుని చిహ్నం కల జెండా ఉన్న పాండవుడైన అర్జునుడు యుద్ధ ప్రారంభమవుతున్న వేళ తన విల్లుని ఎత్తి పట్టుకున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థము. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. 21వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.